పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైనటువంటిది. దానికి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలో మేధావులు, విద్యావంతులు, ఎంతో విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, వివేకవంతులు వాళ్ళందరూ కలిసి ఓటు వేసి ఒక అద్భుతమైనటువంటి ఒక తీర్పుని ఇస్తూ ఉంటారు. ఈ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిలా ఉంటుంది. 2 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని, మార్పు కోసం ప్రయత్నం చేద్దామని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు కూడా వాటిని నమ్మి ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. అటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ రేపు ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే విద్యావంతుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన ఒకరిని ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి మండలికి పంపించినట్టయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడుగా ఉన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడుగా ఉన్నా ఈరోజు తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలా లేదా ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలన్నా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ప్రశ్నించే గొంతుగా అంటాడు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, దాని ఊసు లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, దాని మీద ప్రకటన లేదు. నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, దాని మీద చర్చ లేదు. మెగా డిఎస్సి అని 50,000 పోస్టులు రిలీజ్ చేస్తామన్నారు, దాని మీద ఎవరు మాట్లాడరు. దాని గురించి ఒక్క ప్రశ్న వేయలే ఈ అభ్యర్థి. జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పారు, దాని గురించి మాట్లాడరు. ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడరు, దాని గురించి ప్రశ్నించరు. మరి అది ప్రశ్నించే గొంతు ఎట్లయితుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, నిరుద్యోగ వృత్తి రావాలంటే, జాబ్ క్యాలెండర్ రావాలంటే, నోటిఫికేషన్స్ రావాలంటే అది కేవలం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మేము మాత్రమే ప్రశ్నించగలుగుతాం, మేము మాత్రమే పోరాటం చేయగలుగుతాం, మేము మాత్రమే ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించలేడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గలవల పంటి ఆయన నిల్చొని పాపం అపాయింట్మెంట్ కోసం వేడి చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవ పరిస్థితి. చాలామంది ఎమ్మెల్యేలు టూర్లకు వేళ్ళు, వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం లేదు ఈ ఎన్నిక, వాళ్ళకి పని కట్టుకొని 1-2 మీడియా ఛానళ్ళు, 1-2 పత్రికలు మా పార్టీలో ఏదో జరిగినట్టుగా రాస్తూ ఉన్నారు. నేను మీడియాతోని మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా, మీతో పాటు ఒక 10 ఏళ్ళు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా మీ అందరినీ నేను కోరుతున్నా, దయచేసి వాస్తవాన్ని మీరు విశ్లేషించండి. ఒకరిద్దరు నాయకులు వాళ్ళ వ్యక్తిగత కారణంతో అది ముందస్తు సమాచారం ఇచ్చి వారు సమావేశానికి రాకపోతే మొత్తం అసలు ఎవరు రాలేదన్నట్టుగా రాస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఉన్నటువంటి సపోర్ట్ ఏందో దాని గురించి మీరు ఎందుకు విశ్లేషణ చేయడం లేదు? అది కూడా విశ్లేషణ చేయాల్సిందే నేను కోరుతున్నా. నిష్పక్షపాతంగా మీరు ఉంటారు డెఫినెట్గా, కాబట్టి దాని రకంగానే ఆ విశ్లేషణ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. కాబట్టి ప్రశ్నించే గొంతును ఎన్నుకుంటే బాగుంటుంది, ప్రశంసించే గొంతును కాదు అని చెప్పి గుర్తు చేస్తున్నా. మా ప్రశ్న ప్రజల కోసం తప్ప మా ప్రశ్న పైసల కోసం కాదు. మా పోరాటం పరిష్కారం కోసం తప్ప మా పోరాటం పైత్యం కోసం కాదు. మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప మా ఆరాటం ఆదాయం కోసం కాదు. మా మాట ఒక విజన్ కోసం తప్ప మా మాట వ్యూస్ కోసం కాదు. మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకుంటూ వాళ్ళ అభిమానం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప యూట్యూబ్లో వ్యూస్ కోసం, లైక్ల కోసం, కామెంట్ల కోసం చేయం.
కాబట్టి దీన్ని కూడా తప్పకుండా ప్రజలు గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటీవల కాలంలో రైతుల మీద చేసినటువంటి వ్యాఖ్య మీ అందరి దృష్టిలో ఉండుంటుంది. రైతు ఆకలితోనైనా కడుపు మార్చుకొనైనా ఉంటాడు. రైతు అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోడు. ఆత్మగౌరవంతో జీవించేటువంటి వ్యక్తి రైతు. అలాంటి రైతుకు రైతు బంధు ఎందుకు ఇయ్యలేదంటే నేను చెప్పుతూ కొడతా అన్నాడు. ఈరోజు గ్రాడ్యుయేట్స్లో అత్యధిక మంది రైతు బిడ్డలే. నేను వ్యవసాయం చేయకపోవచ్చు, కానీ నేను రైతు బిడ్డను. ఆ రకంగా అత్యధిక మంది, దాదాపు 70-80% మంది రైతు బిడ్డలే ఈరోజు గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. తప్పకుండా రైతుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టింది కాబట్టి ఆ రైతు బిడ్డలు తప్పకుండా ఓటుతోని దెబ్బ కొడతారు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఆకలికైనా ఓర్చుకుంటాం, కానీ ఆత్మగౌరవాన్ని మనం చంపుకోలేం. తప్పకుండా మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఇంతకుముందు మధుగారు చెప్పినట్టు ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా, రాజకీయంగా ఎంతో ముందు చూపుతో వ్యవహరించేటువంటి జిల్లా. తప్పకుండా ఈ ఎన్నికల్లో కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చి సమాజానికి ఒక దిక్సూచిగా మళ్ళీ ఖమ్మం జిల్లా నిలుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో నేను ఖమ్మంలో కొత్తగూడెంలో నేను బీజేపీ ఇన్ఛార్జిగా కూడా నేను పనిచేశాను. విస్తృతమైనటువంటి సంబంధాలు నాకు కూడా ఉన్నాయి. మా పార్టీ కూడా చాలా బలమైనటువంటి పార్టీ, బలం కలిగినటువంటి ఒక పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి బలగం ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా లేదు. తప్పకుండా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో, మా నాయకత్వం యొక్క చొరవతోని తప్పకుండా మేము ప్రతి ఓటర్ని కలుస్తాం. ప్రతి ఓటర్కి వాస్తవ విషయాన్ని చెప్తాము. ఓటర్ యొక్క ఓటుని అభ్యర్థిస్తాం. తప్పకుండా మళ్ళీ 5వ వరుసగా ఈ గులాబీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరేస్తామని చెప్పి రేపు 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కలవాలనే ఉద్దేశంతో రాకేష్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికల్ని ఒక మంచి వ్యక్తిని శాసన మండలికి పంపించాలని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే కార్యక్షేత్రంలో పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఎన్నికల సమన్వయకర్తలను కూడా నియమించుకోవడం జరిగింది. 2 మా అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరులు రాకేష్ రెడ్డి గారి గురించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. 2014 నుంచి మీడియా రంగంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో వరంగల్ జిల్లాలో జన్మించి కష్టపడి చదువుకొని బిట్స్ పిలాని నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని గోల్డ్ మెడల్ సంపాదించి కొంతకాలం అమెరికాలో ఉద్యోగం చేసి మళ్ళా మాతృభూమి మీద ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి రావటం జరిగింది. ముందుగా వారు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషిని వారిని మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకురావటానికి జరిగింది. కేసీఆర్ గారు కూడా ఒక మంచి యువకుడు,
చదువుకున్న వ్యక్తి, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని అనేక ప్రాంతాలు సందర్శించి జాగ్రఫికల్గా అనేక విషయాల మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సమాజాన్ని లోతుగా విశ్లేషించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు. ఈ అనేక రకాలటువంటి లక్షణాలతోనే కేసీఆర్ గారు ఈరోజు రాకేష్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీడియా ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ప్రైవేటు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు, అందులో ఉన్నటువంటి విద్యార్థులు, అందరూ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 27వ తారీఖు జరిగే ఎన్నికలలో అనేక మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కానీ చట్టసభలు, శాసన మండలి అనేటంటే పెద్దల సభకు పంపించే వ్యక్తి, క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఎవరు అనేది మీరు ఆలోచించండి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే గతంలో అనేక మందిని ఈ ఖమ్మం జిల్లా పెద్దల సభకు పంపించింది. కాబట్టి మనం ఒక మంచి వ్యక్తిని శాసన మండలికి పంపటం ద్వారా ఈ యొక్క ప్రాంత ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద గలమెత్తి ప్రశ్నించగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. కాబట్టి మీ అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరి ఆశీస్సులు రాకేష్ రెడ్డి గారికి ఉండాలని. ఇంకొక పక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి, రాజకీయ నాయకుల్ని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి, సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి, ఒక సమాజం, తెలంగాణ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగుల్లో ఒక చీడ పురుగుగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ అభ్యర్థిగా పోటీలోకి వస్తున్నాడు. ఆ అభ్యర్థిని గెలిపించడం ద్వారా గ్రాడ్యుయేట్స్ ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు. మన గ్రాడ్యుయేట్స్ ఆత్మాభిమానం నిలబడాలి అని అంటే రాకేష్ రెడ్డి గారు లాంటి గొప్ప విద్యావంతుడు, ఒక గోల్డ్ మెడలిస్టు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా మచ్చలేనటువంటి వ్యక్తిని మనం శాసన మండలికి పంపించవలసిన బాధ్యత ఉందని ఈ జిల్లా గ్రాడ్యుయేట్స్కి విజ్ఞప్తి చేస్తున్నా. అనేక మంది బాధితులు ఇవాళ బయటకు వస్తారు. ఆ వ్యక్తి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పోటీ చేయబోతున్నాడో ఆ వ్యక్తి గురించి మాకంటే మీడియా మిత్రులకు ఎక్కువ తెలుసు. ఆయన అత్యంత ప్రేమించేటువంటి నమ్మకమైనటువంటి స్నేహితుడు నిన్న వీడియోలో చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన వ్యక్తి క్యాండిడేట్గా ఉంటామంటే సిగ్గుచేటైన విషయం. నేను 30 సంవత్సరాలు ఆయనతో స్నేహం చేశాను. ఇలాంటి వాడి క్యాండిడేట్ ఉండటం ఈ రాష్ట్ర రాజకీయాల దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేసినాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎన్నుకోకుండా ఖమ్మం జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యవంతమైన జిల్లా, వామపక్షాలకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి జిల్లా, ఒక చైతన్యపూరితమైన రాజకీయాలు చేసినటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి యువకుడిని మనం శాసన మండలికి పంపించాల్సిన బాధ్యత ఈ జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.